ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే వెబ్ సిరీస్ ఈటీవీ విన్లోకి స్ట్రీమింగ్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ చేసింది సీజన్ 1 మాత్రమే అంట. నెక్స్ట్ సీజన్ కూడా ఉందని చెప్పారు లాస్ట్లో. మొత్తం 7 ఎపిసోడ్స్. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది సిరీస్. నాకైతే పర్లేదనిపించింది. యావరేజ్ 1. కొంత బాగుంది, మరికొంత క్లీషే, ఫ్లాట్, డల్గా ఈ బోర్ కొట్టింది. ఇది వచ్చేసి 3 ఫ్రెండ్స్ యొక్క ఇంటర్మీడియట్ లైఫ్ చుట్టూ జరిగే సిరీస్. ఏ విధంగా జాయిన్ అయ్యారు, ఏమేమి చేశారు, సీజన్ 1 దేంతో ఎండ్ అయింది అనేది ఉంటుంది. సిరీస్ని 2 సీజన్స్గా డివైడ్ చేశారు మేకర్స్. అయితే ఈ సీజన్ కూడా 2 భాగాలుగా చేసి చూస్తే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఒక టైప్, మిగతా 3 ఎపిసోడ్స్ ఒక టైప్. లాస్ట్ 3 సీరియస్నెస్ అండ్ ఫీల్ గుడ్ సైడ్ ఉంటుంది. స్టార్టింగ్ చూస్తే మొదటి 4 ఎపిసోడ్స్లో అక్కడక్కడ ఫన్ వర్కౌట్ అయ్యింది, కానీ ఫ్లోనే హెవీగా మిస్ అయింది. ఒక్కో ఎపిసోడ్కి మొత్తంలో 3-4 చోట్ల కామెడీ ఉంటాయి అంతే. ఇక మిగతా చోట్ల ఫ్లాట్ అండ్ డల్గా ఉన్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సందీప్, జీవన్, హర్ష వీళ్ళతో వచ్చే సీన్స్ బాగా పేలాయి. ఆ ముగ్గురు స్టూడెంట్స్ మాత్రమే ఉండేవైతే చాలా వరకు ఈ 4 ఎపిసోడ్స్లో బోరింగ్గానే ఉన్నాయి. హెవీగా డ్రాగ్ చేశారు, అవి ఇవి చేస్తారు కానీ ఏవీ సెట్ అవ్వలేదు. ఇక ఆ 4 ఎపిసోడ్స్ లాగానే మిగతా 3 ఉంటే మన వల్ల అయ్యేలా లేదే అనుకునే టైంకి లాస్ట్ 3 ఎపిసోడ్స్తో బాగానే తీసుకెళ్లి మొత్తంగా పర్లేదనిపించారు. ఏమైందంటే అవి ఏదో ఒక్కో ఎపిసోడ్లో 2-3 ఫన్నీ సీన్స్తో వెళ్ళిపోతే ఆ చివరి 3 ఎపిసోడ్స్ మాత్రం సీరియస్గా ఇంకా ఎమోషనల్ సీన్స్తో తీసుకెళ్లారు. పేరెంట్స్ సైడ్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి, ఇన్స్టిట్యూట్ నుంచి ఇలా. అర్జున్ అండ్ రాజు పేరెంట్స్ దగ్గర సీన్స్ అండ్ డైలాగ్స్ అయితే భలే ఉన్నాయి. ఫ్యాకల్టీ క్యారెక్టర్స్ నుంచి కానీ, ట్రీట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ సైడ్ నుంచి కానీ తీసుకొచ్చిన సీన్స్ అండ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా చివరి ఆ 3 ఎపిసోడ్స్లో పేలే. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే సీజన్ 2 దాకా ఎందుకు డ్రాగ్ చేయడం అనిపించింది. ఆ లవ్ స్టోరీతో నాంచారు బాగా. వాట్ ఏ డ్రాగ్ అన్న ఎక్స్పీరియన్స్ మిడిల్లో. అలాగే క్లైమాక్స్లో ఆ క్యారెక్టర్ని ఇంకొన్నిసార్లు చూపించచ్చు కదా అనే ఫీలింగ్. ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు ఏం చేస్తారు, ఏమై ఉంటుంది మొత్తం అర్థమైపోద్ది ఎలాగో. బట్ ఆ రూమ్మేట్ యొక్క డే టు డే లైఫ్ ఎలా ఉండేదని ఒకటి ఏర్పడిందనమాట. ఇంకొన్ని సీన్స్ వేసి ఉండాల్సింది అనిపించింది. 7 ఎపిసోడ్స్లో మరీ 2-3 సీన్సే. లవ్నేమో లాగుడు లాగారు. అదే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ది సీజన్ 1కి ఎండ్గా వాడుకున్న క్యారెక్టర్కి జస్ట్ 3-4 ప్లేసెస్లో సీన్సేనా. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఆ ముగ్గురు అండ్ రిమైనింగ్ ఆల్ బాగా చేశారు. సందీప్ అయితే ఆ సీరియస్ క్యారెక్టర్ని భలే క్యారీ చేశారు. బీజం ఓకే ఓకే ఏదో పోతా ఉంటుంది. ఫైనల్లీ యావరేజ్ 1 నాకైతే. ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ఈటీవీ విన్. చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.